తలుపు ఓపెన్ చేయ, కట్టను ఓపెన్ చేసి పెట్టుకో. చెప్పు. ఇక్కడేనండి మేము పనుకునేది. ఇదే హౌస్. హౌస్ ఇదే. ఇది కిచెన్ అండి. ఇక్కడే మాకు అంతా టోటల్గా అంతా ఇక్కడ సెట్ చేసి పెట్టేసి ఉంటుంది అనమాట. మా అమ్మ చూడండి, ఇవన్నీ సంపాదించుకున్న సంస్థానం. గిన్నెలు, గ్లాసులు, చెంబులు ఇవన్నీ. ఇదండి చిన్న స్టవ్. కుకింగ్ మొత్తం ఆ ఇంట్లోనే చేసుకుంటాము. ఇక్కడ మేము ఎప్పుడైనా వస్తే మేము ఇక్కడ రెస్ట్ తీసుకునేదానికి ఇక్కడ బాగుంటుంది అనమాట. చూడండి చిన్ని చిన్ని గ్లాసులు. చాలా మందికి ఇట్లా ఇష్టపడుతుంది అనమాట పెట్టుకోవడానికి. కప్పులు, బాక్స్ సెట్లు అవన్నీ మేమైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు మా అమ్మ కొన్నిసార్లు మాకు ఇచ్చేస్తూ ఉంటుంది, ఎత్తుకోబోండి అని చెప్పి కడగలేక. ఇది ఒక చిన్న షింకంటి. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి చేంజ్ అయిపోయారు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు అమ్మేశారు. చిన్న కూలరు, మిషన్, కుట్టు మిషను. అలాగే ఇదేంటి, ఇది డైనింగ్ టేబుల్. ఇవన్నీ చూపిస్తాయి కదా మా వాళ్ళకే. ఫ్యాన్ అండి ఇది. ఇది రేకులు ఇల్లు అనమాట. మళ్ళీ బాత్రూమ్స్ అవన్నీ. ఇదిగోండి బాత్రూమ్ ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది. మీరు నన్ను చూపించడానికి వచ్చారు అని చెప్పేసి. చిన్న బాత్రూము ఇది, మెయిన్ బాత్రూమ్. మా అమ్మ దేవుడి పటాలు ఇక్కడ కూడా పూజ చేస్తూ ఉంటుంది, అక్కడ పూజ చేస్తూ ఉంటుందండి. ఇది చిన్న టీవీ. ఇది నేను పెళ్ళైనప్పుడు తీసుకున్నాను అనమాట. అది ఇప్పుడు లైన్స్ వచ్చేస్తున్నాయి, వర్క్ అవ్వట్లేదని మా అమ్మోళ్ళు ఇది ఇక్కడ పెట్టేశారు. బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ లైట్లు. ఇదిగోండి చిన్న ఉయ్యాల. కానీ ఎక్కువ యూజ్ చేయరండి మా అమ్మ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ నిద్రపోయేదానికే వస్తారు. క్లీన్గా లేదని ఏం అనుకోబాకండి బ్యాక్గ్రౌండ్. ఇది చిన్నది బెడ్రూమ్, బెడ్. ఇదంతా స్టోరేజ్ అనమాట, చిన్న చిన్నగా. చిన్న ఏసీ. కష్టపడతారు కాబట్టి వాళ్ళు వస్తారు. పేపర్ ఉంది మన దగ్గర, తీసుకురా, ఏమో చూపిస్తాను వాళ్ళకి. ఇది మా అమ్మ అండి. దీని గురించి ఒక ఇది ఉంది, నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. పేపర్లో పడింది అనమాట మా అమ్మ. సో నేను అది చూపిస్తాను కూడా మీకు తీసుకొచ్చి. ఇది బీరువా అండి, తీసుకురాబో. ఇదిగోండి బీరువా, ఇదిగోండి బీరువా. ఇంకా నాకు బట్టలు ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి, చాలా బట్టలు. ఇవన్నీ బీరువా. మా అమ్మ మా నాన్న కాబట్టి ఎక్కువ లేవు స్టఫ్. ఇవే నార్మల్ డైలీ యూస్కి వేసుకునేటివి అవే ఉంటాయి. ఇది కూడా చాలా ఇయర్స్ అయిపోయిందండి బీరువా తీసుకొని. ఇంకేమన్నా డైలీ యూస్కి వేసుకునేటివి అవన్నీ చిన్న చిన్న దుప్పట్లు, పిల్లోస్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఇది మిర్రర్. ఎన్నో 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 ఇయర్స్ అయిపోయింది మిర్రర్ తీసుకొని. మా అక్కకి పెళ్లి కాకముందు నుంచి ఉంది ఈ మిర్రర్. కానీ ఇప్పటికీ ఇది చెక్కు చెదరలేదండి, అంత బాగుంటుంది. దీన్ని ఎంత వేసి కొట్టినా కూడా పోదు. చూడండి చాలా బాగుంటుంది. సో ఏదో మా అమ్మ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఈ రూమ్ యూజ్ చేస్తారండి. మిగతా అంతా షాప్లో అక్కడే వాళ్ళకి టైం సరిపోతుంది. మా అమ్మని మాట్లాడమంటే పాప మా అని చెప్తుంది, ఇంక ఇవన్నీ చూపించేదానికి ఏమున్నాయి నేను ఇవన్నీ చూపించేదానికి అని చెప్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పెళ్ళప్పుడు మనకి సాంగ్ ఇచ్చేటప్పుడు మేకప్ డబ్బా అవన్నీ ఇచ్చేవాళ్ళు అప్పట్లో, గుర్తుందా? ఆ డబ్బాలండి. ఒకటి ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి ఉండింది, ఒకటేమో మా అక్కది. ఇదిగోండి ఇది నాది. అప్పుడు ఇస్తారు కదా, అది దుమ్ము కొట్టుకోబోయింది చూడండి, అసలు వాడింది లేదు ఏం లేదు వాటిని. ఇదిగోండి మా అమ్మ పేపర్ తీసుకొచ్చేసింది. ఇదిగోండి చూపిస్తాను చూడండి మీకు. అప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. అన్నింట ఆమె దూసుకుపోతున్న మహిళ, సామాన్యకి మారే కారణాలు. చూడండి ఎంత బాగుందో. ఆ గురించి అంటే ఉమెన్స్ డే రోజు పేపర్లో వేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి నెల్లూరులో వేశారనమాట. మెయిన్ పేపర్ వస్తుంది కదా, ఫ్రంట్ పేపర్లో వేశారండి మా అమ్మని. అసలు మా అమ్మకు కూడా తెలియదు, వేరే వాళ్ళు వచ్చి చెప్పారు. వేరే వాళ్ళు ఈ విధంగా పేపర్లో పడ్డావు అని చెప్పారు. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? చాలా సంతోషంగా ఫీల్ అవుతా. అయ్యో నేనేంది పేపర్లో పడ్డా, నేనేందుకు పడ్డా అనేది అంటే అనుకుంటారు కదండి. పేపర్ తెచ్చి చూపించాలా, బాగా సంతోషపడ్డా. అప్పుడు దీని వెనకాల ఏమేమి వేసుకోబోతున్నా చెప్పేమే? బస్తా వేసుకోబోతున్నా, నూనె డబ్బా, సంచు,
ఆకులు అవన్నీ వేసుకొని 100 కేజీలు వేసుకోబోతుంది. మొత్తం 100 కేజీలు. ఇది టీవీఎస్ అండి, ఇదే మా అమ్మ బుల్లెట్ అనమాట. ఇప్పుడు 200 కేజీలు వేసుకొని వస్తారు. ఇప్పుడు అది ఎన్ని ఇయర్స్ అయిందా బండి కొని? 2013లో కొన్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది కదండి, ఒక దాదాపు 13 అంటే 8 ఏళ్ళు. 13 అంటే అది 7, ఇది ఒక 5, 13, 12 ఏళ్ళు అయిపోయిందండి అది కొని. కానీ ఇప్పటికి మేము ఇక్కడికి వస్తే మేము ఈ బండే వాడతాం అనమాట. బాగా పోతుంది, కానీ ఇప్పుడు ఏంటో బ్రేక్స్ సరిగా పనిచేయట్లేదు. పని చేస్తుంది. చూడండి, 200 కేజీలు వేసుకొస్తా. ప్రతి వారానికి 2 సార్లు అట్లా పోయేసి వస్తుందండి. మా అమ్మ పోయినప్పుడల్లా ఒక 200 కేజీలు, 100 కేజీలు, 50 కేజీలు అట్లా వేసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశారండి. హార్డ్ వర్క్ అనేది ఎవరికి గుర్తుండదు. ఎవరైనా ఫ్రెండ్ ఏం చూస్తారంటే విజయం అనేదే చూస్తారు, దాని వెనకాల హార్డ్ వర్క్ ఎవరు చూడరు. కానీ అది కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది దాని వెనకాల ఎంత కష్టపడ్డారు అని చెప్పి. అది చూడండి, నాకైతే మా అమ్మ నాకు చెప్పింది అనమాట, ఈ విధంగా నేను పేపర్లో పడ్డానమ్మా అని చెప్పేటప్పటికి నాకు చిన్న హ్యాపీ కాదు. నేను ఇంక అంటే అంతే కదా, హ్యాపీనెస్సే కదా. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ పేపర్ తీసుకెళ్ళి మా వాళ్ళందరికీ పెట్టేశాను. మా అమ్మ పేపర్లో వచ్చింది అని చెప్పేసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. చూడండి, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఉమెన్స్ డే రోజు పేపర్లో వేశారనమాట. నాకు ఇప్పటికీ గుర్తుంది. డేట్ ఇదిగోండి, గురువారం 6వ తేదీ మార్చు 2018. అప్పుడు పడిన పేపర్. మా అమ్మ అలాగే గుర్తు పెట్టుకోండి, దీన్ని తీసి పెట్టుకోండి జాగ్రత్త. కాలేజ్ పిల్లకాయలు దాన్ని పువ్వుల్లో బిట్టట్టు చేశారు. వాళ్ళ అంటే మా అమ్మ కస్టమర్స్ ఉంటారు కదండి, కాలేజీ ఫ్రెండ్స్, వాళ్ళందరూ అలాగా సెట్ చేసి పెట్టారనమాట. ఇప్పటికి కూడా మా అమ్మ టిఫిన్ అవంటే చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆంటీ మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను వచ్చి తీసుకుంటాము అని చెప్పి. బెంగళూరు కూడా వస్తే కూడా తీసుకోబడతారు. వాళ్ళు బెంగళూరు నుంచి వస్తారండి. వాళ్ళ అంటే ఉంటారు కదా కస్టమర్స్, వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారనమాట వాళ్ళందరూ. వాళ్ళు ఏమన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఆంటీ పెళ్ళి ఉంది రాండి అంటే అది పనిగా పిలుస్తారు. అంత బాగా ఆమె డెవలప్ చేసుకుంది. ఆమె చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ కానీ వాళ్ళ కస్టమర్స్ని కానీ ఇచ్చారనమాట. వాళ్ళ ఆనందం అంతే కదా, ఆంటీ చూడు పేపర్లో వచ్చిందంటే వాళ్ళకి ఆనందం అనమాట. ఇది మేము కాశీకి వెళ్ళాము అని చెప్పాం కదా, ఆ కాశీ ఫొటోస్ అవన్నీ అండి. ఓకే అండి, ఇంకా ఇదే హోమ్ టూర్, పెద్దగా ఏం లేదు, సింపుల్ హోమ్ టూర్ అంతే. అన్నీ ఆడవిడిగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఏం బాగోలేదని ఏం అనుకోవద్దండి, ఓకేనా. మా వీడియోస్ చూస్తున్నావు కదా, మరి నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగా తీస్తున్నాడు. మీ ఇంటి దగ్గర ఎవరైనా చూస్తుంటారా? చాలా మంది చూస్తారు. చాలా మంది మీ అల్లుడు బాగా తీస్తున్నారు. ఉద్యోగస్తుడైనా ఉద్యోగం చేస్తున్నా కానీ ఎంత టైం దొరుకుతుంది, బాగా చేస్తున్నారు. చాలా వీడియోలు బాగా పెడుతున్నారు వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ కూతురు గురించి చెప్పలేదు, ఎప్పుడు అల్లుడేనా? అల్లుడు ముందుంటే తర్వాత కూతురు కూడా చాలా బాగా తీస్తుంది. మీరందరూ సహకారం మాకు ఉండాలా. అది ఇంటికాడ వాళ్ళందరూ వచ్చి చెప్తుంటారు, మీకు చెప్తుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది మాకు, చాలా హ్యాపీ. ఒక వీడియోలో పడటం, ఫోన్లో చెప్పడం అంటే 10 మంది చెప్పుకోవడం అంటే చాలా సంతోషం, చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుంది? పక్కన వాళ్ళతో పక్కన పెడితే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం, వాళ్ళ మీద మాకు ఇంకా సంతోషం. ఇంకా ఎవరన్నా చెప్తుంటే కూడా ఇంకా హ్యాపీ కదా, ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనమే అంటే మనదంటే మనమే సంతోషపడతాం, పక్కన వాళ్ళు చెప్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో వీడియోలు తీయాలా, ఎంతెంతో సహకారం, 10 మంది దీవెనలు ఉండాలా, చెయ్యాలా. 10 మంది దీవెనలు మా పిల్లలకు ఉండాలా, అది సంతోషం. మీ పెద్ద కూతురు, మీ పెద్దల్లుడి గురించి ఏం చెప్పదావు? మా పెద్ద కూతురు కూడా వాళ్ళు ఇప్పుడు పనికి పోద్ది, అమ్మాయి కూడా వాళ్ళు వ్యవసాయం చేద్దు, అన్ని పనులు చేస్తారు. చాలా మంచోడు అబ్బాయి కూడా, అల్లుడు చాలా బాగా కలిసిపోతారు అందరితో. మనవరాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఒక అమ్మాయి బీటెక్ చేస్తుంది, ఒక అమ్మాయి 9వ తరగతి 10th వచ్చింది, ఇప్పుడు 10th చదువుతుంది. 2 పిల్లలు కూడా బాగా అందరితో హ్యాపీగా బాగా కలిసిపోతారు. మంచి పిల్లకాయలు మనవాళ్ళు బాగా మంచి పిల్లకాయలు కూడా మంచి పిల్లకాయలే. మనవాళ్ళు చిన్న పిల్లకాయలే, వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. చాలా బాగుంది, ఇప్పుడు అంతా హ్యాపీ. ఏం లేవు, చాలా హ్యాపీ నాకు. అంతే. సరే అండి, ఓకే, బాయ్ చెప్పమా.
బాయ్ 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 మా బాయ్. ఓకే బాయ్ అండి. ఓకే అండి, అయిపోయింది హోమ్ టూర్. ఇదే చిన్న హోమ్ టూర్ అండి, చింతలు లేని హౌస్, చిన్న ఇల్లు. ఓకే అండి, ఇలాగే చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, ఉంటాను మరి.